ప్రమోషన్స్కి వస్తే గెస్ట్గా కనిపిస్తారు. సో ఏదైనా ఎనర్జీని పంచుతూ ఉంటారు. కొత్తగా ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమకి ఆల్రెడీ బోలెడన్ని హిట్లు ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా హీరోగా కూడా అడుగు పెడుతున్న అనిల్ రావుపూడి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక వేదిక మీద చెక్ తీసుకున్నారు హీరోగా కదా మీరు. నేను మానస శర్మని చూసి ఒకటి ఇన్స్పైర్ అయ్యా. ఏంటిది? ఎవరేం మాట్లాడినా సైలెంట్గా ఇలా రియాక్షన్ పెట్టడం. నువ్వు హీరో అన్న నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారలేదు, చూసావా? థ్యాంక్స్ మానస, యూ ఇన్స్పైర్డ్ మీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. సో నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన పని ఈ టీంని కంగ్రాచులేట్ చేయటం, రెండో పని ఈ సినిమాని చూడని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి అని చెప్పడానికి. హ్యాపీ. ఎందుకంటే నేను లాస్ట్ ఒక 15-20 డేస్గా ఫుల్ షోస్ ఏదో చేసి ఇక నా కథ రాసుకోవడానికి బయలుదేరుతున్నాను. ఇంకా ఇదే మీకు ఇప్పుడు కనపడటం, మళ్ళీ కొద్ది నెలల తర్వాత కనపడతాను. సో ఎక్కువ కనపడ్డాను, నా సినిమా నుంచి కనపడుతూనే ఉన్నాను. అండ్ నిహారిక ఫోన్ చేసింది, ఎక్కడున్నారు అన్నారు. ఇట్లా ముంబై వెళ్తున్నానమ్మా. వస్తున్నారు కదా అని ఈవెంట్ ఒకటి పెడుతున్నాను. వస్తున్నారు కదా అని నాకు ఇంకేం చేస్తాం. సో మెగా ఫ్యామిలీ కాదనిలేము. ఇందులో మా చిరంజీవి గారు మొన్నే సినిమా చేసాం. అండ్ జోక్స్ అపార్ట్, సో నిహారిక మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఆ సినిమాని జనాల ముందుకు తీసుకురావడానికి ఇంకా కష్టపడింది. సో ఇందాక సంగీత్ శోభన్ చెప్పినట్టు, సో సినిమాని ఈరోజు ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళి ఆ సినిమాని ఆడియన్స్కి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. అండ్ దట్టు ఈ సమ్మర్ అంటే మనకి ఒక భూతంలాగా, భూతం అంటే మళ్ళీ నన్ను ట్రాల్ చేస్తారు. ఐఎమ్ సారీ, మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. ఐపీఎల్ సో ఐపీఎల్ మ్యాచెస్ ఎలాగో నేను ఎంజాయ్ చేస్తాను. నేను సినిమా ఇప్పుడు వెళ్ళి మ్యాచ్ చూడాలి, ఆల్రెడీ ఆర్సీబీ మ్యాచ్ వస్తుంది. కాబట్టి వీటికి కాంపిటీషన్లో ధీటుగా సినిమా నిలబెట్టుకోవటం అనేది చాలా కష్టం. సో ఆ సినిమా నిలబెట్టుకోవడానికి ప్రతి సినిమా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో అలాంటి ఈ టైంలో, ఈ ఐపీఎల్ జరుగుతున్న టైంలో కూడా సినిమాని చూడటానికి ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే నవ్వులు అనేది ఎప్పుడు ఆడియన్స్ని సినిమాకి రప్పించడానికి చాలా ఉపయోగపడతాయి. సో సినిమాలో కావాల్సినంత నవ్వులు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా నేను ఐఎమ్ సారీ చూడలేదు. రేపు వైజాగ్లో దిగి రేపు ఈవినింగ్ ఫస్ట్ షో చూసి ట్వీట్ వేస్తాను. సో అయినా కూడా సినిమా దయచేసి చూడండి. రాకాస టీం అందరిని ఎంకరేజ్ చేయండి. అండ్ నాకు నిహారిక చెప్పింది సినిమా చూడకుండా వచ్చి మీరు మాట్లాడొద్దని. నాకు కొన్ని వీడియోస్ హైలైట్స్ పంపింది. దాదాపు సినిమాలో ఒక 50% నేను చూసినట్టే. బ్యూటిఫుల్ బ్లాగ్స్ అన్ని పంపించింది తను. ఫ్లైట్లో వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ చూశాను, ఇందాక వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ చూశాను. అండ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అండ్ సీను కానీ, అండ్ బోత్ సంగీత్ శోభన్ కానీ, అండ్ నయన్ సారిక, అండ్ ఇక ద గ్రేట్ ఆర్టిస్ట్, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అండ్ ఇన్స్పైరింగ్ ఆర్టిస్ట్, అండ్ ఈక కాదు ఆయన కేక, సో వెన్నెల కిషోర్ గారు. సెకండ్ హాఫ్లో ఆయన చేసిన అల్లరి కానీ, సో ఓవరాల్గా సినిమా హిల్లేరియస్గా ఉంది. అండ్ ప్లీజ్ చూడని వాళ్ళందరూ చూసి ఈ టీంని బాగా ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకెవరి గురించి మాట్లాడాలంటే, పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, భాను మాస్టర్ నాతో అన్ని సినిమాలు చేశారు. అండ్ విజయ్ మాస్టర్ నేను ఏడీగా ఉన్నప్పుడు ఆయన మాస్టర్. ఇంకా మీరు మాస్టర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మాస్టర్. అలాగే జీ స్టూడియోస్ వాళ్ళకి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ టు అనుదీప్, సూపర్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ కూడా చాలా బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ఇక అమ్మాయి మానస శర్మ, ఎరగతీసావమ్మా. సో నిజంగా ఒక అమ్మాయి డైరెక్టర్గా వచ్చి, ఒక అమ్మాయి ప్రొడ్యూసర్గా నిలబడి ఒక సినిమాని బ్లాక్ బాస్టర్ కొట్టి నిలబడ్డారంటే హ్యాట్స్ ఆఫ్ టు గర్ల్ పవర్. సో ఇంకా 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 మీరు ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చూడాలి, చేయాలి. అండ్ దయచేసి నువ్వు కొద్దిగా ఓపెన్ అప్ అయి మాట్లాడు. నువ్వు నవ్వితే చాలామంది చూడాలని కోరుకుంటున్నారు. సో అలాగే మా హీరో సంతోష్ శోభన్, తమ్ముడు సంగీత్ శోభన్. సంగీత్ నిజంగా తిన ఫస్ట్ ఒక ప్రమోషనల్ వీడియో చేశాను దీంతో. నేను ఒక చిన్న లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ.
సో అప్పుడే తన టైమింగ్ నన్నే తొక్కేశాడు తన టైమింగ్తో. అప్పుడే అనుకున్నాను ఇతనికి ఫ్యూచర్ చాలా బాగుందని, కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఇంకా బాగుండాలి. సో మంచి మంచి బ్లాక్ బాస్టర్స్ కొట్టు. అండ్ అన్నదమ్ములు ఇద్దరు ఇలాగే డిఫరెంట్ జోనర్స్ సినిమాలు చేయండి. అన్నయ్య మొన్నే ఒక ఫిల్మ్ తీశాడు కపుల్ ఫ్రెండ్లీ, అండ్ సో దట్స్ ఆల్సో గుడ్ ఫిల్మ్. అండ్ నీకు అండ్ సో హ్యాపీ ఫర్ యూ, బోత్ ఆఫ్ యూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి సార్? అది చెప్పే ముందు ఒక క్వశ్చన్, ఒక రిక్వెస్ట్ ఉంది సార్. సార్ ఇది నిజమా సార్, మీకు హారర్ ఫిల్మ్స్ చూడరు, మీకు కొంచెం భయం అని నిజమా సార్? అది ఎవరు చెప్పారు నాకు భయం అని? నాకు మేము కొంచెం రీసెర్చ్ చేసుకుని చాలా భయం. అయితే డెఫినెట్లీ మీరు మా సినిమా చూడాలి సార్, ఎందుకంటే అంత హారర్ ఉండదు, మీరు డెఫినెట్గా ఎంజాయ్ సో చేస్తారు. నేను ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే అక్కడ ఆర్డర్ చేసింది నిహారిక. సో రేపు ఖచ్చితంగా సినిమా చూస్తాను, థియేటర్కి వెళ్ళి చూస్తాను. అదే సార్, ఆవిడ ఇంకో ఆర్డర్ పంపించారు సార్. ఏంటది? మీరు రేపు వైజాగ్లో ఏ థియేటర్కి వెళ్ళినా సరే అక్కడి నుంచి ఒక సెల్ఫీ తీసుకోవాలి సార్. మీరు జస్ట్ ఇలా స్క్రీన్ వైపు తిరిగి సెల్ఫీ తీసుకుని అప్పుడు పెట్టకండి, మీరు బయటకు వచ్చేసిన పెట్టండి, బట్ అది మీరు ట్వీట్లో అది పెట్టి మీరు పెట్టాలి. అది అదొక రిక్వెస్ట్. ఎందుకు నేను వెళ్ళేటప్పుడు చెప్తాను, ఒక 2 కెమెరాలు కూడా పంపిస్తే. అయ్యో సో నా వెనక ఓకే కదా, ఆ కెమెరాలో టీం పంపించమన్నారు, ఓకే కదా. ఎందుకు అక్కడే కూర్చొని ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తే, బట్ నువ్వు వచ్చి లైవ్లో ఆడియన్స్ మధ్యలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం. ఓకే ఓకే ఓకే, ఇది రాసుకుని పెట్టుకుందాం మనం, రేపు ఆయన పెడతా అన్నారు సెల్ఫీ. తప్పకుండా చూస్తాను. అండ్ ఇంకా ఇంకో ఫిల్మ్ కూడా బైకర్ కూడా యూవీ టీమ్, యూవీ క్రియేషన్స్ కూడా నా బెస్ట్ విషెస్ వాళ్ళకే చెప్తాను, వాళ్ళ సినిమా కూడా. అండ్ కంగ్రాచులేషన్స్, సినిమాలు ఈ సమ్మర్లో ఇంకా రాబోతున్న సినిమాలు కూడా, రేపు డెకాడ్ కూడా రాబోతుంది, అది విశేషతి. సమ్మర్లో ఐపీఎల్ కూడా చూడండి, ఐపీఎల్తో పాటు మా సినిమాలు కూడా చూడండి ప్లీజ్. క్రికెట్ నాకు ఇష్టమే. ఎస్, సూపర్, థ్యాంక్ యూ అనిల్ గారు. ఒక పిక్చర్ ఇందాక అనిల్ గారు మిస్ అయ్యిండే మన ఫోటోలో, అందుకని